ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మీ అందరికీ కృపా సమాధానం కలుగునుగాక. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నా. అలాగే మరి నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ పరిచయ కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. మరి ప్రియ సోదరి, ప్రియ సోదర, మరి ఈరోజు దేవుని యొక్క లేఖనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం ధ్యానిద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అలాగే కింద 27 చూడండి. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడును ఆమెను తన ఇంట చేర్చుకునేను. అంటే అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అంటే సోదరి సోదర, ఈ మాట చాలా లోతైన మాటలు. ఈ శిలువలో పలికినటువంటి ఎన్నో మాటలు ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. మన యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాటలు. అది 3వ మాట, శిలువలో మాట. ఈ మాట చూసినట్లయితే ఆదరణ కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది, బాధ్యత కనబడుతుంది. చూసారా? ముఖ్యంగా ఆదరణ. తల్లి తను మరణిస్తున్నాడు కనుక నా తల్లి పరిస్థితి ఏమిటి, నా తల్లిని ఎవరు చూస్తారని ఆయన బాధ్యత. అంటే తనలాగా చూడాలంటే తన ఇష్టమైన శిష్యుడు యోహాను ఎప్పుడు వేస్తూనున్నాడు. అక్కడ సిలువ వేస్తున్నప్పుడు మరి శిష్యుల్లో యోహాను ఒక్కడే అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాం. కనుక యోహానికి తన తల్లిని అప్పచెప్పి, తల్లి బాధ్యతలు యోహానికి అప్పచెప్పాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడే. అంటే ఆ క్షణం నుంచి యోహాను తన శిష్యుడు కూడా ఏం చేశాడు? తన తల్లిని తల్లిగాను, తల్లికి కుమారుడు లేని లోటు ఉండకూడదని, అమ్మా, ఇదిగో నీ కుమారుడికి తల్లిని కుమారుడికి కూడా బాధ్యత. సోదరి సోదర, ఈ రోజున లోకంలో చూస్తుంటే బిడ్డలు తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేకుండా, తల్లిదండ్రులు వృద్ధ వయసులో వారికి ఆదరణ లేకుండా, తల్లిదండ్రుల మీద ప్రేమ లేకుండా ఉన్న పరిస్థితులు చాలామంది జీవితంలో అపవాది కల్పిస్తున్నారు. కానీ అటువంటి వారందరూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య వెలుగులోకి వస్తే, నిజమైన సత్యాన్ని తెలుసుకుంటే, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవం అని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా తల్లిని తండ్రిని సన్మానించబట్టి వాగ్దానంతో కూడిన, ఆజ్ఞలతో కూడిన మాట ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు, అప్పుడు నువ్వు భూమిని స్వతంత్రించుకుంటావు, నువ్వు గొప్పవాడు అవుతావు. కనుక సోదరి సోదర, నీ తల్లి నీ తండ్రి బాధ్యత. నీ తల్లిదండ్రిని నువ్వు ఆదరించాలి, నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను ఘనపరచాలి, నీ తల్లిదండ్రికి నువ్వు విధేయత కలిగి ఉండాలి అని ఈ మాట ద్వారా మనం తెలుసుకో. అలాగే అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కృప కలుగును గాక. నీకు కృప కలుగును గాక. నీకు కృప కలుగును గాక. ఆమేన్.